6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ధృతరాష్ట్రునితో సంజయుడిటులనెను. శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన యోగ మార్గమును వినుడు. శ్రీమన్నారాయణుడు అర్జునుని ముందు సహజ బ్రహ్మరసమనడి ఈ భోజనమును వడ్డించినప్పుడు నీవు నేను అతిథులుగా అచ్చటకు పోతిమి. ఇది ఎంతటి మహద్భాగ్యము! దప్పికగొనియున్న వాని నోటికి నీరందించగానే అతడు దానిని అమృతముతో సమానంగా భావించును. అట్టి అవకాశము నేడు మన ఇరువురకు లభించినది. నేడు బ్రహ్మజ్ఞానము మన గుప్పిటలోనికి వచ్చినది. అందుపై ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, నిన్న ఆ విషయములు నేను అడగలేదు అనెను. సంజయుడి ఈ మాట వినగానే ధృతరాష్ట్రునికి తన కొడుకులను గురించిన చింత తప్ప మరేదియూ లేదని తెలుసుకొనెను. అందుపై సంజయునకు నవ్వు వచ్చెను. ఈ వృద్ధుడు పుత్ర వ్యామోహముచే పిచ్చివాడైనాడు. లేనిచో శ్రీకృష్ణార్జునుల సంవాదం ఎంత మనోహరమైనది! మోహముచే మూఢుడైన ధృతరాష్ట్రునకు ఈ విషయములేలా? జన్మాంధుడెన్నడైనా చూడగలడా అని సంజయుడు మనస్సునందు అనుకొనినప్పటికీ ధృతరాష్ట్రునకు కోపం వచ్చునని తన మనోభావమును బయటకు తెలియనివ్వలేదు. కానీ శ్రీకృష్ణార్జున సంవాదము విను భాగ్యము కలిగినందుకు సంజయుడు సంతసించెను. ఆ ప్రసంగము గీతయందలి 6వ అధ్యాయమున గల తత్వ నిర్మాణము. క్షీరసాగరమును మధించిన పిమ్మట అంతమున సమస్త రత్నముల సారమునగు అమృతము లభించిన రీతిని గీతయందలి తత్వజ్ఞాన సారము లేక వివేక సముద్రము యొక్క ఆవలి ఒడ్డు లేక యోగ సంపద యొక్క తెరిచియున్న కోశమే ఈ 6వ అధ్యాయము. అది మాయను స్తబ్దురాలిగా కూర్చునబెట్టిన వేదములు మూకవైన గీతయనడి తీగ యొక్క అంకురము బయలు వెడలెడి స్థానమే ఈ 6వ అధ్యాయము. నేను కూడా ఈ అధ్యాయమును సాహిత్య ప్రకాశమునందు అలంకారిక భాషలో వర్ణింతును. మీరు శ్రద్ధగా వినుడు. నేనిచ్చట దేశ భాషా శబ్దములను వాడుచున్నాను. అవి రసపూర్ణములై మాధుర్యమున అమృతమును కూడా సహజముగా ఓడింపజాలినవై ఉన్నవి. ఈ శబ్దములను కోమల గుణముతో పోల్చి చెప్పినచో వీటి ముందు సంగీత స్వరములందలి కోమలత్వము కూడా తుచ్చమైనదిగా కనిపించును. దీని ఎందలి మనోహరత్వము ముందు సుగంధమునందలి గొప్పదనము కూడా అల్పమే. ఇందలి రసాళత్వము చెవులలో నాలుకను పుట్టించినంత మహత్వమైనది. మరియు ఇంద్రియములన్నింటను కలహము వ్యాపింపచేయునట్టిది. శబ్దము స్వాభావికముగా శ్రవణేంద్రియ విషయము. కానీ నాలుక ఈ శబ్దములందిలి రసము నా విషయము అనుచున్నది. ఘ్రాణేంద్రియము యొక్క విషయము గంధము. కానీ దేశ భాష ఎందలి ఈ మాటలు తమ ఎందలి సుగంధము వలన ఘ్రాణేంద్రియ విషయముగా కూడా అయినవి. వీనిని గురించిన మరొక అద్భుత విషయము కలదు. అదేదనా ఉచ్చరించబడు ఈ మాటల యొక్క స్వరూపమును చూచి నేత్రములు కూడా సంతోషము నొంది లావణ్యపు గనియే ఈ రీతిగా తెరవబడినది అనెను. ఈ వాక్యములు పూర్తిగా రచింపబడిన పిమ్మట శ్రోతల యొక్క మనస్సు బయటకు పరిగెత్తుకొని పోయి ఈ శబ్దములను మన 2 చేతులా పట్టుకొని కౌగిలించుకొందమని ఉవ్విళ్ళూరును. ఈ రీతిని సమస్తేంద్రియములు ఈ శబ్దములపై తమ తమ వృత్తులను అనుసరించి అధికారము చేయవలనని ప్రయత్నించును. కానీ ఈ శబ్దములు అందరినీ సమానముగానే సంతృప్తిపరచును. సూర్యుడు ఒక్కడే జగత్తుకంతకు చైతన్యము ఇచ్చు రీతిని ఈ శబ్దములందలి వ్యాపకత్వము విలక్షణమైనది. ఈ శబ్దములందలి భావార్థమును గురించి యోచించిన వారికి ఇవి శబ్దములు కావు. శబ్దరూపమున మనకు స్వయముగా చింతామణియే లభించినది అని తోచును. ఇక నేను దేశ భాషా శబ్దములనడి పళ్ళెరమున బ్రహ్మరసమును వడ్డించి
నిష్కామ సాధుజనుల ముందు ఈ గ్రంథమనడి భోజనము నుంచదలిచితిని. ఎన్నడును క్షీణించని ఆత్మజ్ఞానమనడి జ్యోతి ఇప్పుడు దీపపు సెమ్మెలో పెట్టబడినది. అట్టివారే ఈ భోజనము చేయగలరు. మరియు ఇంద్రియములకు ఏమాత్రమూ తెలియకుండా దీనిని గ్రహించగలరు. ఇక శ్రోతలు కూడా ఈ సమయమున శ్రవణేంద్రియమును విడిచి కేవలము మనస్సు యొక్క సహాయముననే ఈ భోజనమును గైకొనవలను. పై శబ్దములందలి కనిపించడి కవచమును తీసి ఆవల పెట్టి లోపలనున్న బ్రహ్మభావముతో ఏకరూపులగుడు. అప్పుడు అనాయాసముగానే అఖండ సౌఖ్యమునందు సుఖించుడు. శ్రోతలలో ఇట్టి సూక్ష్మదర్శిత్వము వచ్చినప్పుడే ఈ శ్రవణము సార్థకము కాగలదు. లేనిచో ఈ నిరూపణను చెవిటివాడు మూగవాడి సంవాదమనియే చెప్పవలసి వచ్చును. నా శ్రోతలు నిష్కాములగటచే దీనిని వినుటకు స్వాభావికముగా అధికారులని నేను భావించుచున్నాను. అటుల కానిచో ఈ ఉపన్యాసమును ఇచ్చటినే సమాప్తమునర్చవలసి వచ్చును. ఆత్మజ్ఞానమునడగల ప్రేమ వలన సమస్త సాంసారిక సుఖములను తమ నుండి దూరమునర్చిన వారు తప్ప మరెవరికి ఈ విషయమునందలి మాధుర్యము బోధపడదు. కాకులు చంద్రుని గుర్తించజాలని రీతిని సామాన్య మానవులకు ఈ గ్రంథ జ్ఞానము కలుగదు. కేవలము చకోరములే చంద్రకిరణములను అనుభవించగలిగినటుల కేవలము జ్ఞానులకు మాత్రమే ఈ గ్రంథమునందు ఆశ్రయము లభించును. అజ్ఞానులు వసించటకు ఈ గ్రంథమందు చోటు లేదు. సాధువులకు శ్రోతలు నేనిటుల చెప్పినందుకు కోపగించు కొనకుందురుగాక. శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పిన విషయములను ఇక చెప్పెదను. శ్రీకృష్ణుని ఈ సంభాషణ బుద్ధికి కూడా తెలుసుకున్నట్టుకు కఠినమైనది. శబ్దములతో ఆ విషయమును వెల్లడించుట అసంభవమైనదే. అయినప్పటికీ సద్గురువకు శ్రీ నివృత్తినాథుల కృపా విశేషముచే నాకీ జ్ఞానము లభించినది. చూపు వలన కనిపించని వస్తువు కూడా చూపు లేకుండానే కనిపించుచున్నది. కానీ ఇటుల చూచుటకు మన వద్ద అతీంద్రియ జ్ఞాన బలము ఉండవలను. రసాయనిక పరివర్తనయందు ప్రవీణుడైన వానికి కూడా లభించని బంగారము దైవయోగమున స్పర్శమని చేజెక్కించుటచే ఇనుము వలననే లభించుచున్నది. అదే రీతిని సద్గురు కృప లభించిన వారికి అసాధ్యమైనదేది కలదు. అందుచే జ్ఞానదేవుడననే నేను ఆ అపార తత్వము కూడా అదే రీతిని నాకు లభించునని చెప్పుచున్నాను. కాన నేను దానిని నిరూపింతును. నిరాకార తత్వమునందు కూడా సాకారమును తెత్తును. ఇంద్రియములకు అతీతమైన వస్తువు కూడా ఇంద్రియముల ద్వారానే అనుభవింపచేతును. ఏ శ్రీకృష్ణుని యందు యశము, శ్రీ, ఔదార్యము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అను షడ్గుణములతో కూడియున్న వైభవము కలదో, ఇందుచే ఎవనిని లోకులు భగవంతుడు అనుచున్నారో, ఎవడు వాసనా సాంగత్యము లేని పురుషులతో ఉండునో, అట్టి శ్రీకృష్ణుడు అర్జునునితో, ఓ పార్థ, నీవు శ్రద్ధతో వినుము అని ఇటుల చెప్పెను.